మూర్ఖుని యోచన పాపము. సామెతలు 24:9. మూర్ఖుని యోచన పాపము అంటే చెడ్డ తలంపు పాపము. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దానిని బట్టే మన క్రియలు ఉంటాయి. అంటే చెడ్డ తలంపే లేకపోతే చెడు మాట్లాడే అవకాశం లేదు. చెడు చేసే అవకాశం లేనేలేదు. భూమి మీద మన ప్రతి కదలిక హృదయంలో పుట్టే తలంపులను బట్టే ఉంటుంది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. మత్తయి 15:19. మన తలంపులు పరిశుద్ధ పరచుకోగలిగితే పాపం మీద విజయం సాధించగలిగినట్లే. ఇదెప్పుడు సాధ్యం? మన హృదయంలో నుండి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తొలగించి ప్రియరక్షకుడైన యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడే. నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఉంటే లోకాశలకు స్థానం లేదు. లోకాశలతో నిండిపోతే యేసయ్యకు స్థానం లేదు. మన హృదయంలో యేసయ్య లేకపోతే మన తలంపులు మలినమైపోతాయి. తలంపులు మలినమైపోతే మనము చేసే క్రియలు నిత్య నాశనం వైపు నడిపిస్తాయి. వద్దు. మన హృదయంలో యేసయ్యను చేర్చుకుందాం. మన తలంపులు పరిశుద్ధ పరచుకుందాం. నిత్య రాజ్యానికి వారసులవుదాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.